అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం హోందురాస్ దేశంలో ఉన్నాము. రాజధాని నుండి బయలుదేరి ఒక 20 కిలోమీటర్లు బయటకు వస్తే ఇక్కడ ఒక అందమైన పల్లెటూరు ఉంది. దాన్నే శాంటా లూసియా అని పిలుస్తారు. ఈ అందమైన పల్లెటూరుని మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మీకు పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం కదా. లాస్ట్ వీడియోస్లో మన భువని స్నేహితురాలని మనం పరిచయం చేసుకున్నాం కదా. వారే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. చాలా అందంగా ఉంది ఈ టౌన్. కరెక్ట్గా కొండ ప్రాంతం పైన ఈ అందమైన చిన్న పల్లెటూరులో మనకి ఒక చెరువు కూడా ఉంది. ఈ కొండ పైన చూడొచ్చు. అలాగే వాటర్ చూస్తే మనకి ఫుల్ గ్రీన్ కలర్లో కనబడుతుంది. బట్ వ్యూ అయితే మటుకి చాలా బాగుంది. చుట్టూ కొండ ప్రాంతం కనబడుతూ మధ్యలో ఈ లేక్. ఈ చిన్న పల్లెటూరుని 1572లో స్పానిష్ వాళ్ళు కనుగొన్నారంట. అప్పటి నుండి ఇక్కడ జనం నివసించడం స్టార్ట్ చేశారు. అదంతా కొలోనియల్ పీరియడ్ అని చెప్పచ్చు. మెయిన్గా ఇక్కడ స్థావరం పెట్టడానికి కారణం ఈ అందమైన కొండల్లో వాళ్ళకి బంగారంతో పాటు వెండి కూడా దొరికేదంట. ఆ మైన్ చేయటానికి అది మెయిన్. అప్పట్లో చాలా వరకు ఈ కొండల్లో దొరికే బంగారం అంతా దోచుకొని అక్కడికి తీసిపోయారు స్పెయిన్ కంట్రీకి. ఈ చిన్న పాండ్ దగ్గరలో మనకి అందంగా ఇలాగా లైట్స్ కూడా ఫిక్స్ చేశారు. ఇదే మనం రాత్రి వేళలో వస్తే ఈ ల్యాంటర్న్ లైట్స్ని చూడొచ్చు బ్యూటిఫుల్గా. అలాగే ట్రీస్ కూడా. మన స్నేహితురాలని మళ్ళీ పరిచయం చేసుకుందాం. హాయ్, హౌ ఆర్ యూ? Hello, how are you, Ma? Hello to all your followers. Thank you. Let me introduce again. Let me know your name, please. Yes, my name is Giselle. Yeah. Yes, I'm a journalist and I do content for my social many media. dogs? Many dogs are walking here. They go together. They're exploring. Yeah, they're exploring Santa Lucia. Yeah. But we want to show here that we have a little free library. Oh. People have come and let their books for free. You can sit here around the lake and you can read the book or come and bring one too. Yeah, and that's good because here is a lot of peace and a good climate, so you can come and read here in Santa Lucia. And they should not take these books at home. No, you can't. మంచి ఆలోచన. You can bring from home but not take. Very nice, very good. చాలా మంచి ఆలోచన. కరెక్ట్గా ఈ లేక్ పక్కనే మనకి ఇట్లాగా బుక్స్ పెట్టడం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పిల్లలు అంతా చక్కగా చదువుకుంటూ, చాలా మందికి హాబీ ఉంటుంది కదా బుక్స్ చదువుకోవాలని చెప్పి, ఆ బుక్స్ చదువుకుంటూ ఈ అందమైన బ్యూటీని చూస్తారు. చూడండి బ్యూటీ ఎలా ఉందో. మాతో పాటు ఇక్కడ చాలామంది టూరిస్ట్ కూడా వచ్చారు. ఎదురుగా ఒక చెట్టు ఉంటే అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి చూడొచ్చు. వేలాడుతూ చక్కగా ఫోటోలు దిగుతున్నారు. స్వింగ్. గుడ్ స్వింగ్. ఇదిగోండి ఇక్కడే ఈ పాండ్లో మనకి బోట్స్ కూడా ఉంటాయి. ఈ బోట్స్ మనకి రెంటల్ ఇస్తారు. సైకిల్ లాగా మనం తొక్కితే ఆ పెడల్తో మూవ్ అవుతూ ఉంటుంది. ఏంట్రా నాయన, ఈ కుక్కలు నా వెనకాలే తిరుగుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడే రీసెంట్గా కుక్కతో కనిపించుకున్నాను. చూడండి మంచిగా భలే గ్రూప్ ఫ్రెండ్స్గా తిరుగుతున్నాయి. భలే అనిపిస్తుంది వాటిని చూస్తున్నప్పుడు. ఇక్కడ కొన్ని బాతులు కూడా ఉన్నాయి. చూడండి బాతులు కొంచెం విచిత్రంగా ఉన్నాయి. ఏంటో కానీ అనౌన్స్ చేస్తున్నారు. ఫ్రిడ్జ్, రెఫ్రిజిరేటర్స్, అలాగే స్టవ్స్కి వీళ్ళు ఏదో కానీ ప్రమోట్ చేస్తున్నట్టున్నారు. అది మార్కెటింగ్. చూడండి అందమైన చర్చ్ కూడా ఉంది ఇక్కడ. కొన్ని పెంకులు ఇల్లు కూడా గమనించవచ్చు. ఒకప్పుడు మనం పెంకులు ఇల్లు ఉపయోగించే వాళ్ళం కదా. కొండ ప్రాంతం అంతా పెంకులు కనబడుతున్నాయి. హౌసెస్ చెక్కతో కట్టిన ఇల్లు. జనం చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ చిన్న పల్లెటూరులోనే ఒక సిట్టింగ్ ఏరియా లాంటిది నిర్మించుకున్నారు. భలే ఉంది చూడండి. ఇక్కడ అన్ని ఫ్లాగ్ పోల్స్తో పాటు ఏవో కానీ మీటింగ్లు కానీ ఏదో కాన్సర్ట్స్ జరుగుతాయేమో అని అనుకుంటున్నాను. ఇదిగోండి స్టేజ్, ఒక స్టేజ్ లాగా నిర్మించారు. బాగుంది, సూపర్ ఉంది. అంతా కలర్ఫుల్గా వేయటం, పెయింటింగ్స్. ఇక్కడ లోకల్ అఫీషియల్ భాష కూడా స్పానిష్ భాష మాట్లాడతారు. ఇప్పుడు దాకా మనం తార్ రోడ్డు చూసుకున్నాం కదా, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది చూడండి. ఒకప్పుడు కొలోనియల్లో ఉపయోగించిన ఇప్పుడు లాగా స్టోన్ రోడ్స్ ఇవన్నీ ఎప్పుడో నిర్మించినవి, 100 సంవత్సరాల క్రితం. భలే అనిపిస్తుంది కదా. నిజంగా మనం ఒక 200 ఏళ్ళ వెనక్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాగుంది. ఈ కొండ ప్రాంతం కాబట్టి తప్పకుండా మనకి ఇక్కడ వెహికల్ ఉండాలి పైకి. కానీ చాలా ఫిట్గా ఉంటారని చెప్పొచ్చు వీళ్ళు జనాలు. ఎందుకంటే కొండల్లో నడిచేవాళ్ళు. ఎందుకంటే సీ లెవెల్కి కనీసం 1500 మీటర్లు 2000 మీటర్లు ఎత్తులో ఉంది ఈ పల్లెటూరు. ఇక్కడ ఒకటి గమనించాను, మనం ఆటోలు కొన్నామంటే ఏం డెకరేట్ చేయం కదా, వీళ్ళు మటుకి భలే డెకరేట్ చేస్తున్నారు.
సూపర్గా. దానికి చాలా ఖర్చు కూడా పెడుతున్నారు చూడండి. ఏదో ఒక స్పోర్ట్స్ కార్ లాగా రెడీ చేస్తున్నారు, ముందు వెనక స్పాయిలర్స్ పెట్టి. వీళ్ళు ఇక్కడ లోకల్స్ చాలా వరకు టూరిజం మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఒకప్పుడు మైన్స్లో పనిచేసే వాళ్ళంట, గోల్డ్ మైన్స్లో, అలాగే సిల్వర్ మైన్స్లో. ఇదిగోండి ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగా మనం గమనించవచ్చు ఇక్కడ బుకేస్కి. ఎవరైనా ఒక అమ్మాయికి ఒక ఫ్లవర్ ఇస్తే చాలు, అంతే, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మాట్లాడతారు. యాక్చువల్లీ ఐఎమ్ సేయింగ్ దట్ హియర్ గర్ల్స్ లవ్ ఫ్లవర్స్. ఇఫ్ ఐ లైక్ సంబడి, ఇఫ్ ఐ గివ్ one flower, surely she will speak. Of course, yes, this is a good suggestion because guys give flowers to girls or to their mother too, and they sell flowers here because they cultivate flowers in this place, so they're really nice. Thank you. చిన్న చిన్న వ్యాపారస్తులు ఇక్కడ ఈ అడవిలో దొరికే మ్యాంగోస్ కూడా సేల్ చేస్తున్నారు. చిన్న మ్యాంగోస్తో పాటు పెద్ద పెద్ద మ్యాంగోస్ కూడా ఉన్నాయి, ఆరెంజెస్ ఉన్నాయి. ఫ్రెండ్, కెన్ యూ ఆస్కర్ హౌ మచ్ వన్ మ్యాంగో? One mango, how much? How much? ¿Cuánto vale? It's 30. 30? 30 lamps. 30. Can you ask her one packet? Un paquete. Para que lo pueda servir, para que no venda uno. చూడండి, మనకు మళ్ళీ ఇక్కడ బామ్మగారు మామిడికాయ మొక్కలు కోసి చక్కగా కవర్లో వేసి కారం కూడా వేసిస్తారు. మనకు కావాలంటే కారం వేసుకుని తినొచ్చు. ఈ మసాలా అయితే వద్దు, నేను ట్రై చేయను. ఇక్కడ మనం కారం లేదు, సాల్ట్ ఉంది. కానీ మ్యాంగో తీసుకున్నాం, ట్రై చేస్తున్నాం. పుల్లగా ఉంటుందా తీయగా ఉంటుందో చూద్దాం. ఓకే, లెట్ us try. Yes, one. I like sweet one. What about you? I like with salt. Salt one. And boo? He likes sour one. Both. Okay. Like it? I like it little sour, not very much. Yeah. It's like a masala. It's called mango verde. Mango verde. Yeah. Spanish language. Yeah. Mango verde అని Mango పిలుస్తారంట. verde. Very popular. In Telugu we call మామిడి Mamari. kaya. Kaya means fruit. మామిడి kaya. Mamari kaya. Yeah. What do you call in Tamil? Buba. Buba. He is not serious. He is saying his name Buba. Buba. Okay. No. His name is Buba. Yeah. It's Buba. Yeah. Obu. బామ్మగారు ఆ వయసులో కూడా మామిడికాయలు, కమలకాయలు సేల్ చేస్తూ సర్వే అవుతున్నారు. ఇక్కడే మనకి నర్సరీ కూడా ఉంది. రకరకాల మొక్కలు చూడండి, చాలా విచిత్రంగా ఉన్నాయి ఈ మొక్కలు. ఈ ఫ్లవర్ చూడండి, రోజెస్లోని ఎన్ని రకాలు ఉన్నాయో భలే అనిపిస్తుంది. మౌంటైన్ ఏరియా కదా, చాలా వరకు ఈ మొక్కలన్నీ కూడా బతుకుతాయి, ఎందుకంటే చల్లగా ఉంటుంది ఈ ప్రాంతం. ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుండి చాలా అందంగా తెలుస్తుంది ఈ పల్లెటూరు. ఇక్కడ 20,000 మంది పైన నివసిస్తున్నారంట ఈ కొండ ప్రాంతంలో. ఆపోజిట్లో ఇక్కడ నుండి మనం చూస్తుంటే కొండల్లో ఎదురుగా ఇల్లు కనపడుతుంది చూడండి, అది రాజధాని తెగుస్గుల్ప. ఇక్కడ నుండి ఎంత క్లియర్గా కనపడుతుందో. ఇటువైపు తిప్పుకొని చూస్తే ఇలాగ ఇక్కడ పైన్ ట్రీస్ చాలా వరకు ఉన్నాయి. ఆ పైన్ ట్రీస్కి లైట్స్ ఫిక్స్ చేశారు. ఇదే రాత్రి వేళల్లో వస్తే అసలు దగదగదగా మెరిసిపోతూ ఉంటుంది అనుకుంటా ఈ ఊరంతా కూడా. ఈ కట్టడాలు కూడా ఎప్పుడో నిర్మించిన కట్టడాలు. దొరికే ఈ అడవిల్లో పైన్ ట్రీస్ ఉంటాయి కదా, ఆ పైన్ ట్రీస్ని తీసుకొచ్చి కొండరాలతో నిర్మించారు. ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూడండి. 200 సంవత్సరాల పైన పూర్తి చేసుకుంటున్నా కూడా ఆ వుడ్ అయితే చాలా వరకు ఇప్పుడు చదలబడుతున్నట్టుంది, చాలా వరకు డ్యామేజ్ అయ్యి ఉంది. దూరం నుండి చూసి ఆశ్చర్యపోయాను. ఈ బండి అయితే మనలాగా ఉందని చెప్పి దాని మీద రాసుంది. ఇదిగోండి, రాయల్ ఎన్ఫీల్డ్, మన ఇండియన్ బైక్ కదా, మౌంటైన్ బైక్. బట్ ఇక్కడ చూస్తే ఈ మోడల్ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. సేమ్ మన హిమాలయనే, అవును హిమాలయనే, అవును, బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ హోండా నావీ బైక్ మన ఇండియాలో ఉందో లేదో మీరు కామెంట్ సెక్షన్ చేసి చెప్పాలి. మరి సక్సెస్ అయిందా లేదా అనేది. పిల్లలంతా ఈ బైకే నడుపుతున్నారు ఇక్కడ ఈ కొండల్లోకి. హలో, హాయ్, హౌ ఆర్ యూ? గుడ్. చాలా దేశాలు తిరిగే మనం, చాలా కల్చర్స్ విషయాలు తెలుసుకున్నాం. చూడండి, మనల్నేమో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, వీళ్ళనేమో స్పానిష్ వాళ్ళు పరిపాలించారు. ఒకప్పుడు వీళ్ళ ఓన్ నేటివ్ లాంగ్వేజెస్ మాట్లాడి బతికేవారు, ఇప్పటికి కూడా మాట్లాడతారు. సేమ్ మనం కూడా అంతే, మన నేటివ్ లాంగ్వేజెస్ మర్చిపోకుండా భాషలు వాటిని చక్కగా కంటిన్యూ చేస్తూ మన పిల్లలకు కూడా ఆ భాషను కూడా నేర్పిస్తూ మన సాంప్రదాయాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు నేను ఇక్కడ ఈ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు నేను డిఫరెంట్ లాంగ్వేజ్ మనల్ని ఎవరు రూల్ చేశారో వాళ్ళ భాష ఉపయోగించి కమ్యూనికేట్ అవుతుందని చూడండి.
See how difference is. Our ancestors live in these mountains. Yes, yes. They did farming, whatever. They did hunting. They lived. Yes. And Spanish ruled you guys. British ruled us. And this time we are here now. And we are communicating with in English. Yeah. And you guys are communicating with other people in Spanish. In Spanish, See? yes. It's like that. Yeah. But I think you must know a little bit of English so that you can translate and you can talk with people around the world. That's true. It's important, at least a bit. That's true. In India also we still use our native languages. We are still take care of that. That's And important. we are teaching the kids also. What about here? We're taking care of our language, but in Central America, Honduras is the place with more people that can talk English. Yeah, but you Yes. have native language, right? Yes, You Spanish. You know native languages, Mayan languages. No, not I don't know, but just Spanish. But I know there is a lot of dialect or dialectos they're called. There are. Yeah. Okay. Yes. Thank you. Thank you. చూసారు కదా, వాళ్ళైతే చాలా వరకు ఇక మర్చిపోయారని చెప్తున్నారు కొంతమంది. కానీ పర్లేదు, మన దేశంలో ఇంకా మన భాషల్ని మర్చిపోకుండా నెక్స్ట్ వచ్చే తరాలకి ఒక గిఫ్ట్ లాగా ఇస్తున్నామని చెప్పచ్చు. అక్కడ ఆరెంజ్ కలర్ కారు పార్క్ చేశారంట. అంబులెన్స్ పాస్ చేయలేకపోతుందంట. అనౌన్స్ చేసి మరీ పిలుస్తుంది, అర్జెంటుగా ఆరెంజ్ కలర్ కారు తీయండి అని. అంబులెన్స్ స్టక్ అయిపోయింది. చాలా ఓల్డ్ చర్చ్ అంట. దీని హిస్టరీ కూడా మనం తెలుసుకుందాం. అప్పట్లో స్పానిష్ వాళ్ళు నిర్మించిన చర్చ్. ఇప్పుడు నేను చూపించిన చర్చ్ ఏంటంటే సేమ్ వీళ్ళు ఎప్పుడు ఈ ప్రదేశాన్ని కనుగొన్నారో, ఇక్కడ స్టే చేయాలి, గోల్డ్ని అట్లాగే సిల్వర్ని తీయాలని చెప్పి 1572లో వచ్చిన మొదటి రోజే ఇక్కడ స్టోన్ వేశారంట ఈ చర్చ్ నిర్మించడానికి. 1572 నుండి 1700 వరకు దీన్ని నిర్మిస్తూనే ఉన్నారంట. కనీసం 130 సంవత్సరాల పైన. ఇప్పటికి కూడా చాలామంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని మరణించిన తర్వాత ఈ చర్చ్ లోపలే పాతి పెడతారంట. బేరియల్ ప్లేస్ ఉందంట ఇక్కడ వెనకాల. బ్యాక్ సైడ్లో వీళ్ళ జాతీయ పతాకాన్ని చూసాం. దాని గురించి మన మిత్రుల దగ్గర అడిగి తెలుసుకుందాం. ప్లీజ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ నేషనల్ ఫ్లాగ్ యువర్? Yes, the national flags has two dark colors, blue dark, and one is the Ocean Pacific and the Caribbean. The middle is peace, and the 5 stars are the 5 countries of Central America: El Salvador, Nicaragua, Guatemala, Costa Rica, and in the middle, Honduras. Yes. Like united means like friendship. You have good Yes, friendship. that means that together, all together, Central America. Yes. ఇప్పుడే మరొక విషయం తెలుసుకున్నాము. ఒకప్పుడు ఫ్లాగ్ వచ్చి ఆ బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, అది లైట్ కలర్లో ఉండిందంట. కానీ ఇప్పుడు అది డార్క్ కలర్లోకి మార్చారు. ఎందుకంటే ఒక జాతీయ పతాకం అనేది ఎప్పటికప్పుడు మనకి నచ్చినట్లుగా పొలిటీషియన్ గెలిచామని చెప్పి మనం మార్చం కదా, కానీ ఇక్కడ అలా కాదు, మార్చారంట. ఎగ్జాక్ట్లీ వెన్ దే చేంజ్ ద కలర్ రీసెంట్లీ. Yeah, yes. The new government, before it was like light blue, and now it's dark blue. Yes, Maybe but it's the same meaning, just the blue. చర్చి పక్కన ఉన్న ఈ ఇల్లు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇక చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదిగోండి ఆ ఆరెంజ్ కలర్ డోర్ ఉంది కదా, అక్కడ కూర్చొని ఫొటోస్ దిగుతారంట. బాగా వస్తాయని చెప్పి మంచిగా వాళ్ళ ఇంటి ముందు కూడా భలే పెట్టుకున్నారు చూడండి. చెట్లకి లైట్లు పెట్టుకున్నారు. అట్లాగే ఇల్లంతా ప్రహరీ గోడకి గడ్డి ఎట్లా పాకిచ్చేసారు చూడండి. ఒక రకమైన పాకుతుంది ఆ చెట్టు. తమ్ముడు మంచిగా కుక్ చేసుకుని ఇప్పుడే బన్స్ అన్నీ తీసుకుని వెళ్తున్నాడు. సేల్ చేస్తారనుకుంటా. గుడ్ ఫుడ్. మన చిన్న చిన్న పల్లెటూరుల నుండి రాజధానికి వెళ్ళటానికి బస్సులు ఉంటాయి కదా, అలాగా ఇదిగోండి ఇక్కడ మినీ బస్సెస్ ఉంటాయి. ఇక ప్రతిరోజు మేబీ 2-3 బస్సులు ఉంటాయి అనుకుంటా. ఆ బస్సు ఫుల్ అయ్యేదాకా ఇక కదలకపోవచ్చు. వెయిట్ చేస్తున్నారు ప్యాసింజర్స్ కోసం. చాలా కామ్గా నిదానంగా ఉంది ఇక్కడ జీవితం. ఇక్కడ గోల్డ్ సిల్వర్తో పాటు వ్యవసాయం కూడా చేసేవారంట. కాఫీ ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు 500 సంవత్సరాల క్రితం. కాఫీ కూడా చాలా ఎక్కువగా పండిస్తారు ఈ దేశంలో. చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కాఫీ తప్పకుండా కొనుక్కుంటారంట. సిటీ మధ్యలో ఒక ఎగ్జిబిషన్ ప్లేస్కి వచ్చాం. ఇక్కడ కార్ పార్కింగ్ ఏమో 350 రూపాయలు ఛార్జ్ చేశారు. లోపలికి రావడానికి ఏమో 250 ఛార్జ్ చేశారు. భలే విచిత్రం అనిపించింది. లోపలికి రాగానే ఇక్కడ అందమైన బొమ్మలన్నీ కూడా ఉన్నాయి. మట్టితో తయారు చేసిన బొమ్మలు చూడండి. ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర ముందు పెట్టుకుంటారు షో పీస్ లాగా. భలే ఉన్నాయి. చికెను, కప్పలు, కుక్కలు. ఇది చూడండి బొమ్మ ఎలా ఉందో. కొన్ని భలే పీచుతో, కొబ్బరి పీచుతో తయారు చేసినవి కూడా ఉన్నాయి. విచిత్రంగా న్యాచురల్గా ఉన్నాయి చూడండి. చేప బొమ్మలు, ఫిషెస్, బ్యాగులు కూడా తయారు చేశారు లెదర్తో. లెదర్ బ్యాగ్స్
డిజైన్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మరికొన్ని పాటరీ ఉంది, భలే ఉంది కదా, చాలా బాగున్నాయి బొమ్మలు. థ్యాంక్ యూ, గ్రాసియస్. మట్టితో ఎన్ని రకాల కొండలు చేశారో చూడండి. మట్టితో గరిటెలు చేశారు, చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి లేకపోతే ఇరిగిపోతుంది. మంచిగా ఉలెన్ క్లాత్స్కి కలర్స్ మల్టీ కలర్స్ వేసి సూపర్ ఉంది అసలు. అదిగోండి హోందురాస్ అని చెప్పి రాసుంది దేశం పేరు. అన్ని బ్యాగ్స్ మీద కూడా హోందురాస్ అని. ఈ చిన్న కుట్టి బ్యాగ్ భలే ఉంది కదా. వీళ్ళు మనం స్వెటర్ వేసుకుంటాం కదా చలి పుడితే, వీళ్ళు అట్లా వేసుకుంటారు చూడండి. ఒక షాల్వా లాగా ఉంటుంది, ఆ షాల్వాలోకి మధ్యలో గ్యాప్ ఉంటుంది రౌండ్గా, అది పైనుండి ధరిస్తారు. ఇక్కడ లోకల్స్ అందరూ కూడా ఈ స్టాల్స్ తీసుకొని రన్ చేస్తున్నారు. అలాగే పిల్లలు వేసుకునే బట్టలు కూడా చూడండి, భలే అందమైన కలర్ఫుల్గా ఎలా ఉందో సూపర్గా. ఇక్కడ ఏంది ఏదో విచిత్రమైన ఫుడ్, ఇది ఏంటి ఏమంటారు, ప్యాన్ కేక్స్ రెడీ చేస్తున్నారు. ఈ దేశంలో ఉండేవాళ్ళు బెల్ట్లు అయితే భలే చాలా గ్రాండ్గా ఉన్నాయి, లెదర్తో చేసి వాటి మీద ఎట్లా బిల్లల్లాగా ముద్రించారు చూడండి, రకరకాల బిల్లలు. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గన్నులు ఎక్కువగా ఉంటాయి, కత్తులు కానీ గన్నులు కానీ పెట్టుకోవడానికి, ఇవి పర్సులు లాగా తగిలించుకోవడానికి. ఇదిగోండి సైడ్ దీంట్లో గన్ పెట్టుకుంటారు చాలామంది ఇక్కడ. ఇంకా రకరకాల లెదర్ షూస్ కూడా ఉన్నాయి, కౌబాయ్ షూస్ ఉన్నాయి ఇక్కడ. అలాగే వీళ్ళు ధరించే క్యాప్స్ కూడా ఉన్నాయి, ఈ క్యాప్స్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. ఇక్కడ ఉన్న వాటిలో ఈ అందమైన క్యాప్ని ఒకటి తీసుకొని మనం పెట్టుకుందాం, ఎలా ఉందో చూద్దాం. మన ఫేస్కి ఎలా ఉంది, కౌబాయ్ లాగా ఉన్నానా నేను? థ్యాంక్ యూ. బాగానే ఉన్నాం. కానీ ఇది పెట్టుకుని గుర్రం మీద రైడ్ చేస్తే అప్పుడు ఆ పవరే వేరు. గ్రాసియస్. ఇక్కడ లోకల్ ఫుడ్ చాలా రకాలు తయారు చేశారు, ఏంటో కానీ వీటి పేర్లు మనకు తెలియదు. కానీ చూడండి, ఇది చూస్తుంటే గులాబ్ జామ్ లాగా ఉంది, చెర్రీ ఆకారంలో ఉంది. ఇంకా షుగర్తో తయారు చేసిన స్వీట్స్ ఉన్నాయి, కొబ్బరి లౌజ్ లాగా ఉంది చూడటానికి. మరికొన్ని బిస్కెట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఉసిరికాయలు ఎట్లాగా ఒక సూప్లో చూసారు ఎట్లా పెట్టారో. తర్వాత స్వీట్గా ఉంటుంది అనుకుంటా, క్యాండీ లాగా. మనం ఉసిరికాయలతో కూడా జామ్ చేసేవాళ్ళు, గుర్తుందా మీకు? చిన్నప్పుడు నేను తిన్నాను కూడా. ఎన్న పేరు అది? జిలకా జమ్కా. వాట్ ఈస్ ద నేమ్ ఫ్రెండ్? మెంబ్రియో. చాలా బాగుందని చెప్పి తినిపిస్తున్నాడు, తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు, వీడిని నమ్మడానికి లేదు కొన్నిసార్లు మనం. నైస్. ఏం పలం పోనీ? వాట్ ఈస్ ద బ్రెడ్? ఆమ్లా, పెద్ద ఉసిరికాయతో తయారు చేసిన స్వీట్. ఆ సిస్టర్ ఇంకా ఇంటి దగ్గర కుక్ చేసుకుని వచ్చి ఇక్కడ ఇదిగోండి ముక్కలుగా చేసి వాటిని కవర్లో ప్యాక్ చేసి సేల్ చేస్తున్నారు. ఒక్కటే మన దగ్గర లోకల్ డబ్బులు 30 ఛార్జ్ చేస్తున్నారు. ఈ సిటీకి చుట్టుపక్కల పల్లెటూర్లు ఉంటాయి కదా, అక్కడ ఫార్మ్స్ ఉంటాయంట. ఆ ఫామ్ దగ్గర నుండి తీసుకొచ్చి ఇక్కడ చీజ్ సేల్ చేస్తున్నారు. ఆ ఫ్రిడ్జ్లో అంతా కూడా రకరకాల చీజ్ ఉంది. ఇదిగోండి మంచిగా కవర్ పెట్టి ఎలా ఉందో చీజ్. హోలా, ఈ కంట్రీలో కూడా కౌబాయ్ క్యాప్స్ చాలా ఫేమస్ అనుకుంటా. అసలు మంచి డిజైన్స్ అన్నీ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, లోపల బెల్ట్లు ఉన్నాయి. ఇందాక చూసినట్టు ఇదిగోండి హార్స్ పైన వేస్తారు కదా, దీని పేరేంటో నాకు తెలియదు కరెక్ట్గా చెప్పడానికి. ఇది కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది, మంచి లెదర్తో తయారు చేస్తారు. చాలా ఇష్టంగా కొనడానికి ఇష్టపడతారు ఇవి, గుర్రం పైన పెట్టడానికి. ఇక్కడ పైన చూడొచ్చు, ఇదిగోండి లోపల కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి చూడండి. ఇది గింగరాలు తిరుగుతుంది. అవతల పక్కేమో జైంట్ వీల్ ఉంది, కానీ ఇప్పుడు ఓపెన్లో లేదు. సాయంత్రం 6ంటికి ఓపెన్ చేస్తారనుకుంటా, ఎందుకంటే 4 సమయంలో క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకి పెట్రోల్ లేకపోతే ఆయిల్ కానీ డీజిల్ కానీ వేస్ట్.
నేను ఇప్పుడు దాకా చాలా కంట్రీస్ తిరిగాను కానీ అసలు ఇలాంటి ఎగ్జిబిషన్ని ఎక్కడా చూడలేదు. ఇప్పుడు దాకా షాప్స్ అవన్నీ చూసుకున్నాం కదా. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు, హోందురాస్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఇప్పుడు యుద్ధంకి వెళ్ళినప్పుడు ఎలాంటి వెహికల్స్ ఉపయోగిస్తారు, ఎలాంటి గన్లు ఉపయోగిస్తారు, బుల్లెట్లు అవన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. ఆశ్చర్యం, ఇది ప్రభుత్వం ఉంది. ఇలాంటి మిలిటరీది మనకి గన్స్ వెహికల్స్ చూపించేది మన ఇండియాలో ఉందా? కాశ్మీర్లో ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదిగోండి పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ లైన్లో ఉన్నాయి. మీకు ఒక్కొక్క గన్ను చూపిస్తాను, నిజమైన గన్స్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా నిజమైన మిలిటరీ వాళ్ళు. వావ్, మస్తు, అసలు సూపర్ ఉంది. ఇక్కడ ఫోర్డ్ కార్తో చూడొచ్చు. ముందు బంపర్ ఎలా ఉందో, ఎవరైనా డోర్ ఓపెన్ చేయకపోతే ఈ కారుని తీసుకెళ్ళి ఫాస్ట్గా ఈ బంపర్తో కొడతారంట. కొడతాం మొత్తం డోర్ అంతా ముక్కలు అయిపోతుంది. అలాగే తన చేతిలో కూడా గన్ ఉంది చూడొచ్చు. ఇదేమో M14 గన్. ఎలా వీళ్ళు నిజమైన మిలిటరీ వాళ్ళు. అలాగే అడవిల్లో ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా డ్రెస్ వేసుకుంటారని చెప్పి కూడా చూపిస్తున్నారు. అట్లాగా చూడండి బ్యాక్ సైడ్ ఎట్లా ఉందో. సేమ్ అతను ఒక గ్రాస్ గడ్డి లోపల కూర్చొని పాక్కుంటూ వెళ్తారు కదా. అలాగే M14కి M16కి అప్గ్రేడ్ గన్ అంటే ఇది M4 అని పిలుస్తారు. చాలా పవర్ఫుల్ గన్. ఇంతకుముందు మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు కూడా నేను మీకు చూపించాను. అలాగే ఇక్కడ కూడా మిషన్ గన్ లాంటిది చూడండి, చాలా పవర్ఫుల్ గన్. వావ్. అలాగే మనకి ఇక్కడ స్కోప్ కూడా ఉంటుంది, కావాలనుకుంటే ఎంత దూరం అయినా చూడొచ్చు. ఆ కొండ మీద కూడా బిల్డింగ్ కూడా ఎంత క్లియర్గా కనబడుతుందో నాకైతే ఇక్కడ నుండి. వావ్, 300 మీటర్లు 400 మీటర్లు వెళ్తుందంట బుల్లెట్ ఒకటి. ఇవన్నీ ఒకప్పుడు ఉపయోగించిన గన్లు ఇక్కడ పెట్టి మనకి డిస్ప్లేలో చూపిస్తున్నారు. మెయిన్గా వీళ్ళకి ఈ సిటిజన్స్ ఉంటారు కదా, ఈ లోకల్ సిటిజన్స్, వాళ్ళకి మన ప్రభుత్వం దగ్గర ఎలాంటి గన్లు ఉన్నాయి అనేది తెలియజేస్తున్నారు. అలాగే హెల్మెట్స్ కూడా వీళ్ళు లోపల అడవిల్లోకి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేయడానికి బ్యాగ్ ఎలా ఉంటుందో చూడండి. బ్యాగ్, క్యాప్, హెల్మెట్స్, వాటర్ బాటిల్, ఇంకా కొన్ని బెల్ట్లు కూడా ఉన్నాయి గన్లు పెట్టుకోవడానికి. ఇవ్వండి మంచి పవర్ఫుల్ గన్లతో పాటు ఇవి కూడా ఉన్నాయి చూడండి. దీంట్లో పెడితే ఒక గుండు లాంటిది, ఆ గుండు ఫాస్ట్గా కనీసం 1 కిలోమీటర్ అవతలకు వెళ్ళి పేలుతుంది. అన్ని రకరకాల మిషన్ గన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్నైపర్స్ కూడా ఉన్నాయి. స్నైపర్ మూవీ ఎవరైనా చూడకపోతే చూడండి, అప్పుడు ఈ గన్ల గురించి ఏంటనేది మీకు తెలుస్తుంది. ప్రపంచంలోనే లాంగెస్ట్ షాట్ కొట్టిన వ్యక్తి అమెరికన్. అతను 4 కిలోమీటర్స్ ఎంత వెళ్ళింది బుల్లెట్ దూరం, 3.5 కిలోమీటర్స్. ఇదిగోండి వచ్చిన వాళ్ళు లోకల్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేము యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలాంటి గన్లు ఉపయోగిస్తామని చెప్పి. మొత్తం పారాషూట్ దూకినప్పుడు ఎలా ఉంటుందో మనకి తెలియజేస్తున్నారు. ఇదే అనుకుంటా పారాషూట్. పారాషూట్ చూడండి. ఓ వెయిట్, చాలా వెయిట్ ఉంది. ఇది పారాషూట్ ఎత్తుతే కనీసం 7 కిలోలు లేకపోతే 10 కిలోలు పైనే ఉంటుంది అనుకుంటా వెయిట్. బోనీ గారు చెప్తున్నాడు ఇప్పుడు నేను కింద నుండే చూస్తున్నాను, కానీ నాకు పై నుండి కూడా తెలుస్తుంది ఏం జరుగుతుందో అని చెప్పి. చాలా వెయిట్ ఉంది, కనీసం 4 కిలోలు ఉంది. నేను ఇప్పుడు ఈ సైడ్ని పెట్టుకుని చూస్తున్నాను. బాబా చాలా క్లియర్గా తెలుస్తుంది. కనీసం 2 కిలోమీటర్స్ అవతల పక్కన ఏముందో కూడా. ఓరే, ఎంత దూరం ఉన్నా, శత్రువు ఎంత దూరంలో ఉన్నా కూడా దీంతో కనిపెట్టేయచ్చు చాలా ఈజీగా. ఆ తర్వాత బుల్లెట్ దింపుతారు శత్రువు తలలోకి కానీ గుండెల్లోకి కానీ. రేడియో యాక్టివ్ మెటీరియల్, కాషన్, కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక మిలిటరీ పీపుల్ దగ్గర ఇంత దగ్గరగా నేను ఈ గన్స్ పట్టుకుంటానా అని చెప్పి. వావ్, ఈ గన్ వచ్చి మేడ్ ఇన్ ఇటలీ అంట. చూడండి, వాడు బోనిగాడు అక్కడ నుండి జోబులో పెట్టుకో ఈ గన్నుని అంటున్నాడు. జోబులో పెట్టుకున్నా కూడా ఉపయోగం లేదు, ఎందుకంటే అదిగోండి మ్యాగజైన్ ఆల్రెడీ తీసేశారు బయటికి. వావ్, మంచి వెయిట్ ఉంది, స్ట్రాంగ్గా ఉంది గన్. కెన్ ఐ సీ బుల్లెట్? వన్ బుల్లెట్. దీంట్లో 30 బుల్లెట్లు ఉంటాయంట. ఇదిగోండి ఎలా ఉంది చూసారు కదా. ఇటు దిగితే ఇటు నుండి బయటకు వస్తుంది, అంత పవర్ఫుల్ బుల్లెట్ ఇది. థ్యాంక్ యూ మదరు, సెల్యూట్. థ్యాంక్ యూ. చక్కగా వాళ్ళకి సెల్యూట్ చేశాను. తప్పకుండా వాళ్ళ దేశం కోసం వాళ్ళు పోరాడుతున్నారు, వాళ్ళ ప్రజల్ని కాపాడుకోవడానికి శత్రువుల దగ్గర నుండి.
ఒక మిలిటరీ వాళ్ళు కదా, ఆ మిలిటరీలో ఇంకా బాగా షార్ప్గా ఉండే వాళ్ళని టాక్టిక్ టీంలో ఇక్కడ వేస్తారంట. ఇదంతా కూడా కమాండోస్ అంట వీళ్ళందరూ. ఇదిగోండి ఇలాంటి బైక్స్ వీళ్ళు ఉపయోగిస్తారు. అడవిల్లో వెళ్ళాలన్నా సరే, చేసింగ్ చేయాలన్నా సరే, మౌంటైన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం. ఈ దేశం అంటేనే పూర్తిగా మౌంటైన్స్. వాళ్ళందరూ చూడొచ్చు కింద నుండి పై వరకు ఎట్లా బట్టలు వేసుకున్నారో. అలాగే చూడండి ఎన్ని రకాల షీల్డ్ ధరించారో. ఒక మ్యాన్ క్వీన్కి మనకి పెట్టి చూపిస్తున్నారు. మొత్తం ప్రొటెక్షన్ వెనక ముందు ఫుల్గా ప్రొటెక్షన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మ్యాగజైన్ ఉంది, రకరకాల గన్స్ ఉన్నాయి. అక్కడే రాస్తుంది 9mm బుల్లెట్ గన్ అంటే. ఇదంతా ఎక్కువగా వీళ్ళకి చాలా వరకు గన్స్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నది ఇప్పటిదాకా ఇజ్రాయెల్ నుండి మరియు అమెరికా నుండి అంట. ఇప్పుడే ఇక్కడ మరొకటి చూశాను, దీన్ని నైట్ విజన్ అని పిలుస్తారంట. చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది మనం పగలపూట చూడలేమంట, ఎందుకంటే పగలపూట చూసినప్పుడు కళ్ళు మంటలు పుడతాయంట. అదే రాత్రి వేళల్లో అయితే మనం చాలా క్లియర్గా దీన్ని ఉపయోగించవచ్చు. ఇది ఇజ్రాయెల్ నుండి వీళ్ళకి వచ్చింది. చాలా వరకు ఇక్కడ ఉన్న వెపన్స్ అన్ని మనం ఇప్పటిదాకా చూసినవన్నీ కూడా ఇజ్రాయెల్ నుండి వచ్చినాయంట. ఇజ్రాయెల్ వచ్చి మన ఇండియాకు కూడా చాలా సపోర్ట్ కాబట్టి నాకు తెలిసి మన ఇండియా వాళ్ళ దగ్గర కూడా చాలా వెపన్స్ ఉంటాయి ఇజ్రాయెల్ బ్రాండ్వి. నైట్ టైం రైడ్కి వెళ్తారు కదా హౌసెస్లోను, అలాగే ఫారెస్ట్స్లోను 20 మీటర్లు చూడొచ్చట చీకటిలో. పూర్తిగా చీకటిలో మనకి 20 మీటర్లో ఎవరెవరు కదులుతున్నారో మొత్తం తెలిసిపోద్ది దాంట్లో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వీళ్ళందరూ కొండ ప్రాంతంలో రాజధానిలో పట్టణంలో నివసిస్తారు కదా, వీళ్ళకి చాలా వరకు జంతువులు రియల్గా చూడరు వాళ్ళ జీవితంలో. అందుకని యూరోప్లోను మనకి అమెరికాలోను ఇలాంటివి ఉంటాయి చూడండి, పశువుల్ని పెట్టి మనకి చూపిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి ఆ గడ్డి తీసుకుని ఆ పశువులకి మేత వేస్తారు. చూడొచ్చు. అబ్బా ఇదైతే దారుణం. ఈ పశువుల్ని గుర్తుపెట్టడానికి కోసం కొన్నిసార్లు వీళ్ళు ఇలాగా నంబర్లు వేస్తారు, కాలుస్తారు. చాలా పెయిన్, దారుణం అనిపిస్తుంది. చూడండి ఇలాంటివి మనం ఆఫ్రికాలో కూడా చూసాం, గుర్తుందా మీకు? మాలిలో కూడా చెప్పాను. వాతలు పెడతారు, రకరకాల గీతలు అన్నిటికీ ఒకేలాగా ఉండేలాగా పశువుల మీద. ఆ గీతలు చూసి వాళ్ళ పశువులు అని చెప్పి వాళ్ళు ఇంకెవరు దొంగతనం కూడా చేయలేరు వాటిని. ఇంకా ముందుకు నడుచుకుంటూ వచ్చినాక నాకు కనపడిన విషయం ఏంటంటే చూడండి పశువుల మీద ఎట్లాగా వాళ్ళు ముద్ర వేశారు. అయ్యా అల్లాడిపోయి ఉంటాయి పాపం, దారుణం. చూడండి ఎట్లా వాతలాగా వేశారో చెక్కేసి. అర్రర్రే అన్నిటి మీద ఈ లైన్లో అన్నిటికీ అలాగే ఉంది చూడండి, ఒకే వాళ్ళ సింబల్ అనుకుంటా. ఇది ఎక్కడున్నా సరే తెలిసిపోతుంది ఎవరిదని చెప్పి, ఏ ఫామ్కి చెందింది అని చెప్పి. ఇవేపు అంతా గుర్రాలు ఉన్నాయి, కానీ లోపలికి వెళ్ళటానికి మనకి ప్రవేశం లేదంట. ఇవ్వండి మంచిగా ఉన్నాయి గుర్రాలు అయితే. ఇక్కడ వాళ్ళు మరి కొనుక్కుంటారనుకుంటా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి. పావురాలు ఉన్నాయి, లోపల కోడి పిల్లలు ఉన్నాయి, చిన్న కోడి పిల్లలు. అవన్నీ పిల్లలు పట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. బాబా సూపర్ ఫన్ కదా. లాస్ట్ టైం ఇది దుష్యంత్ కూడా ట్రై చేశాడు కూడా చిన్నప్పుడు, ఆ కోడి పిల్లల్ని పట్టుకొని. ఇంకా మరికొన్ని ఉన్నాయి లోపల, టర్కీ కోళ్ళు ఉన్నాయి, నెమలీలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, చిన్న గుర్రాలు ఉంటాయి కదా, డాంకీస్ ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి. కార్లో ఎక్కి కూర్చున్నాం. తెలిసిన విషయం ఏంటంటే టైర్ పంచర్ అయ్యింది. అయ్యయ్యో. ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఫటాఫట్ వచ్చేసి మేము హెల్ప్ చేస్తామని చెయ్యేశారు. అదిగోండి వాళ్ళు ఇక్కడే వర్క్ చేస్తున్నట్టున్నారు, చుట్టూత షెడ్ కానీ ఏదో వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ చాలా అందమైన మంచి ప్రదేశాలు తిరిగాం. మీకు కూడా చాలా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. మెయిన్గా నాకు ఆ మిలిటరీ వాళ్ళ నిజమైన వెపన్స్ని మనకి చూపించడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.